జాతీయ స్థాయిలో కన్నా కూడా ఎక్కువ ఉందనేది రుజువు అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఆంధ్ర ప్రజలు కేవలం టైం కోసం ఎదురు చూశారు, ఎప్పుడు చెప్పాలి ఏంటి అనేది. సో టైం వచ్చింది, దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆల్మోస్ట్ కూటమికి విజయం అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అసలు స్పెషల్ అయినటువంటి గెస్ట్ మనకు వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసినటువంటి, తెలుగుదేశం పార్టీ అనుపానుపులు బాగా చూసినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అసలు తెలుగుదేశం పార్టీ దాని పుట్టుపూర్వోత్తరాలు మొత్తం తెలిసినటువంటి ప్రియా చౌదరి గారు వచ్చారు. వెల్కమ్ టు స్టూడియో ప్రియా చౌదరి గారు. సో ఫస్ట్ స్వీట్లు మీరే తెచ్చిచ్చినట్టున్నారు మాకు 5 కేజీలు అని చెప్పి 1 కేజీ తెచ్చిచ్చినట్టున్నారు. లేదు సార్, మిగిలిన 4 అక్కడ. 4 ఉన్నాయి. విశ్లేషణ ఎక్కడ ఆగిపోతుందోనని మీకు కొంచెం ఆరోగ్యంగా ఉంచాను నేను. అంతేనా? సో అయితే చెప్పిన దాని ప్రకారం 4 కేజీలు అడ్డులే అయితే. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఈ విక్టరీ మీద, విక్టరీ ఏంటి, విక్టరీని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? తెలుగుదేశం యాక్చువల్ గా కరెక్ట్ గా నేను చెప్పాలంటే జరిగిన ఎలక్షన్స్ నాట్ బిట్వీన్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ, బిట్వీన్ జగన్ అండ్ జనం. ఓకే. జనానికి జగన్ కి మధ్యన జరిగినటువంటి ఎన్నికలండి. జనం గెలిచారు. జనం గెలిచారా? జనం చేతికించుకున్నారా జగన్ ని? జనం గెలిచారు. మనము నెగటివ్ లోకి వెళ్ళొద్దు. ఈ రోజు అంతా జోష్ లో ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి జనం గెలిచారు. ఆ జనంలో గుండెల్లో ఎవరున్నారు అనంటే ద గ్రేట్ టీడీపీ, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆ తరం నుంచి ఇంకా చెప్పలేదు అనుకున్నా. ఆయన చదవకుండా నేను వాయిస్ రాదండి. అదే ఎయిట్ చేస్తున్నా. ఆ బొమ్మ ఇక్కడ తెలుగువాడు ఉన్నంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆ స్థితిని తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అండ్ దాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఒక కొత్త తరం నాయకుడు లోకేష్ గారు. సో ఇప్పుడు ఆయన చేయవలసినది, చంద్రబాబు నాయుడు గారు చేయవలసింది, నిలబెట్టింది చాలా ఉంది. ఇప్పుడు నేను ఢిల్లీలో వర్క్ చేసి ఉన్నాను, అగ్రికల్చర్ మినిస్టర్. అక్కడ కూడా నేను కొన్ని ప్లేసెస్కి నేను వెళ్ళినప్పుడు, మినిస్ట్రీస్లో కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మేము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి నేను వచ్చాను, సారీ టీడీపీ కూడా కాదు ఏపీ నుంచి ఫస్ట్ ఇమ్మీడియట్ గా వారు తలిచేది ఎవరినంటే చంద్రబాబు నాయుడు. అంతే. ఏమని తలుస్తారు అని అడగండి. ఎందుకు తలవాలి? ఒక మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి అంటే ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. మీరు మాట్లాడింది ఎవరు? అక్కడ అంతా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ ఒకటి ఉంటుందన్నమాట, కాంటినెంటల్ క్లబ్. మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు అంటే అసలు 80-90 ఇయర్స్ రిటైర్డ్ అయినటువంటి ఆల్ హైయెస్ట్ క్యాడర్ని ఇది చేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళు మాట్లాడినటువంటి మీరు నా అనుభవం చెప్పడం, నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారంటే ఏపీ నుంచి, చంద్రబాబు నాయుడు స్టేట్ అన్నారు. సో ఒకటి అండి, ఫస్ట్ మొట్టమొదట తెలుగువాడి వాణిని ఆ యొక్క దీన్ని అక్కడికి ఢిల్లీకి చేర్చింది ఎన్టీఆర్ గారు. అయితే అడ్మినిస్ట్రేషన్ అనే పవర్ ఎక్కడుంది తెలుగువాడిలో అనేది చేర్చినటువంటిది, ఆ సమర్థత ఎవరిది అనేది చంద్రబాబు నాయుడు గారు. సో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు కదా, సీనియర్ జర్నలిస్టు తర్వాత మీరు కౌన్సిలర్, అన్నీ కలిపితే ప్రియా చౌదరి గారు. తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను కదా ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తే 82 అప్పుడు నేను 4th క్లాస్ లో ఉన్నాను. 82 మించినట్టుండి కాదు 80 పెద్ద ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను నేను. అవును. అప్పుడు కూడా మేము చిన్న పిల్లలము, మాకు తెలీదు. 94 ప్రపంచం 82లో పార్టీ పెట్టింది. అప్పటి నుంచి నేను ప్రపంచం వచ్చింది. అప్పుడు చిన్న పిల్లని నేను. నాకు తెలిసినంత వరకు ఈ కమ్యూనిటీలో ఆడవాళ్ళు బయటికి చాలా తక్కువ రావడం అనేది. మా ఇంట్లో మరీ ఘోష ఉంటుంది. అలాంటిది మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మైక్ పట్టుకొని ముందు రిక్షాలో ఒక స్పీకర్ పెట్టుకొని ఆడవాళ్ళందరూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బారులు తీరి ప్రచారం చేసి, అంటే ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్
చేసినటువంటి వ్యక్తి, అంత చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడి నుంచి చూస్తే ఈరోజు అదే మహిళ ఆ జోష్ ఏదైతే ఉందో ఈరోజు అదే మహిళలు లాస్ట్లో మనం చూసాం ఎన్ని లక్షలు, 12 లక్షల మంది, 16 lakhs ఓటింగ్ పెరిగితే 12 lakhs ఉమెన్ ఉన్నారండి. ఆ ఉమెన్ ఓటింగ్ ఈరోజు ఈ ప్రపంచానికి కారణం 100% మాదేనండి. మీరు ఊన పక్షపాతి అండి, బాగా మహిళా పక్షపాతిగా మారుతున్నారు. అంటే ఓన్లీ మీరు వేసిన వాళ్ళే ఇంత ప్రపంచం వచ్చింది అంటారు సార్. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారన్నారు కానీ ఆ ఒక్కటే చాలా గొప్పది. ఒక్కటే మహిళ కానీ నా ఒక్కటే మహిళ, ఒక్కటే మహిళ 12 లక్షలు పెరిగింది, మామూలుగా పెరగలేదు. ఎందుకని మరి ఇంతకు ముందు 2019లో ఇదే మహిళలు పసుపు కుంకుమ ఇచ్చినా గానీ ఆదరించలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఆదరించారు? మరి అంటే ఇక్కడ మనము జనం గురించి మనం ఒకటి ఆలోచించాలి సుబ్బారావు గారు. మనం ఏమనుకుంటామంటే జనానికి ఏదో ఇచ్చేస్తే, ఏదో ఆశలు చూపించేస్తే ఓటేస్తారు అనుకుంటే, నేను స్ట్రైట్ అవే నేను చెప్తున్నాను కదా, అందరికంటే మేధావులు ఎవరంటే ఓటర్ అండి. గొప్ప విశ్లేషకులు ఎవరు అని అంటే ఓటర్ అండి. సో మనం అతని నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కానీ ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని చేసేటటువంటి విశ్లేషణ అది మన అంచనాలు లేదా మన ఐక్యూ. బట్ ఓటర్ ఐక్యూ అనేది దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ బ్యూరోక్రాట్స్, తర్వాత మిగిలిన అందరు విశ్లేషకులు అందరి నుంచి కూడా. అతను ఆలోచించేది ఏంటి అని అంటే వాడు ఎప్పుడూ కూడా తన నేటివిటీ ఏదైతే ఉందో ఆ ఉనికిని కోల్పోవడానికి ఎవడు ఇష్టపడ్డాడు. అండర్స్టాండ్? అతను ఏదైతే ఉన్నాడో ఆ ఉనికిని కోల్పోవడానికి ఇష్టపడు. అతని యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా కొంచెం మారుతుంది, ఆ అలజడ వస్తుంది అని ఎప్పుడైతే ఫీల్ అవుతాడో ఇమ్మీడియట్గా అతని డెసిషన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరన్నారు లాస్ట్ టైం పసుపు కుంకుమ ఇచ్చిన ఓట్లు వేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అని అంటే అసలు అప్పుడు ఉన్నటువంటి అగమ్య గోచరం ఫ్రాంక్గా నేను చెప్తున్నాను. అసలు ఒక రాజధాని అనేది ఇక్కడ హైదరాబాద్లో ఒక పెద్ద హైక్ చూసేశారు. సో అక్కడ ఆ విజన్ని మనం చూపించలేకపోయినాం ఫస్ట్. రెండోది ఏంటి అని అంటే అసలు కొత్త రాష్ట్రము కొంత టైం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. సెకండ్ టైం కూడా అధికారం ఇచ్చి ఉంటున్నట్టయితే నో డౌట్ అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాజధాని అనేది వచ్చి ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఆయన చేసేయాలి కనపడలేదు. అందుట్లో మనం చేసిన ఒక చిన్న పొరపాటు కూడా నేను చెప్తున్నాను సార్. దాన్ని ఏమంటారు, యానిమేషన్స్ తోటి మనం హైక్ ఇచ్చేసాం. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది కూడా ఇంకొకటి అదే చెప్తున్నాను. అది ఎప్పుడు కూడా జనాలకి మనకి మించినటువంటి యానిమేషన్ చూపించద్దు, యానిమేషన్ తోటి పరిపాలన చేయద్దు. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీలో పని చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా జనం మనల్ని ఆదరించేటట్టు. బహుశా మీరు చెప్పినట్టు ఈసారి రియాలిటీలోకి వెళ్తారేమో. అంటే ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని, ఎన్టీ రామారావు గారి గురించి బాగా దగ్గర నుంచి రిపోర్ట్ చేశారు, చంద్రబాబు గారి దగ్గర బాగా దగ్గర నుంచి రిపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అంత ఈజీగా మారతారా అనేటువంటి డౌట్ ఉంది చాలా మంది. 100% నాకే ఉందండి. మరి కానీ ఆయనే కావాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్, నేను మీకు ఇందాక చెప్పాను, ఢిల్లీ పోయినా కూడా అంత పెద్ద బ్యూరోక్రాట్సే అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు ఒక ఇంటిని చక్కదిద్దేయడానికి మెయిన్ ఎవరి ఇది ఉంటుంది సార్, సంపాదించే తండ్రి చేతిలో సంపాదన యొక్క ఇది ఉంటే దాన్ని సద్వినియోగం చేసేటటువంటి ఇల్లాలు సరిగ్గా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం కూడా ఒక స్థితికి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే పథకాలు ఇచ్చేసినంత మాత్రాన లేకపోతే ఇంకొకటి ఇచ్చేసినంత మాత్రాన అది జనం అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకోకండి. పథకాలు ఎవరికి వెళ్తున్నాయి సార్? ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి, ఏజ్లో ఉన్న వాళ్ళకి నువ్వేం చూపిస్తున్నావు? ఎంప్లాయ్మెంట్ ఏది? నెంబర్ 1. రెండోది ఏంటి అని అంటే అక్కడ డెవలప్మెంట్ ఏది సార్? డెవలప్మెంట్ ఏది? ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదో చూసాం ఏదో చేసాం మనకు అక్కడ కనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన డెవలప్మెంట్ ఏంటి? అరే మా వాడికి నేను సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాబ్స్ వచ్చిన కొత్తల్లో ఈ సైబర్ సిటీ వచ్చినప్పుడు క్యాబ్లు వచ్చినాయి. నేను ఒక క్యాబ్లో వెళ్తూ ఉంటే ఆ క్యాబ్ పర్సన్ ఒక డ్రైవర్ అన్నాడు అనమాట, అతను ఓల్డ్ సిటీలో ఉంటాడు. మేడం మేము పని పాట ఉండేది కాదు మాకు, ఏ పని చేయాలన్నా ఎక్కడైనా కూలి పనికి వెళ్ళే వాళ్ళము, వాళ్ళు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు, అది మాకు సరిపోయేది. కానీ 500 రూపాయల నోటు చూసాము అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే. సో ఆ క్రెడిట్ ఇప్పుడు తెలిసింది వాళ్ళకి 100% అండి. అది తెలుస్తుంది. ఆ రోజు అనుకున్నా ఉద్యోగం జరిగినప్పుడు ఆ భావోద్వేగాల్లో తెలియలే, 100% ఇప్పుడు తెలుసుకున్నారు. అదే గ్రౌండ్ రియాలిటీ అంటున్నాను సార్. 2019లో కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టారు అప్పుడు. సో దాంతో ఈయన చేసిన అభివృద్ధి
Sentiment ఒకటి వినండి, ఇక్కడ కూడా మనము తెలంగాణలో కూడా చూసాం. సెంటిమెంట్ ఎన్నాళ్ళు పండిందండి, ఎన్నాళ్ళు నడిచిందండి, ఎంతవరకు ఉంటారండి? అది తాటాకు మంట లాంటిది సెంటిమెంట్ ఎప్పుడు కూడా. అది చల్లారిపోతుంది, అది ఒక నీటి చుక్క వేయంగానే చల్లారిపోతుంది. అంటే ఒక విజయంతో అది అయిపోతుంది, కానీ తర్వాత ఏది? కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రియచంద్ర గారు 75 సంవత్సరాలు ముసలోడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ చేశాడు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక్క మాట అండి, ఊరగా ఎంత కమ్మగా, ఎంత బాగుంటుందో, ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో. ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో, ఆ 75 సంవత్సరాలు ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. ఎక్స్పీరియన్స్ కావాలి ఇక్కడ, వయస్సు కాదు. ఎక్స్పీరియన్స్లో ఆయన చాలా యూత్, చాలా స్ట్రాంగ్. అడ్మినిస్ట్రేషన్లో ఇంకా అంతకంటే నంబర్ 1. ఇంతకంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలి చెప్పండి. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు మొన్న ఏదో ఒక బుక్ రాశారు, డీకోడ్ బాబు అని ఒక బుక్ రిలీజ్ చేశారు, డీకోడింగ్ బాబు అని. డీకోడ్ అయ్యి మనకు కనిపిస్తున్నటువంటి బాబు కాకుండా వేరే డీకోడ్ అయ్యి పరిపాలన సాగిస్తాడా? సాగించాలని కోరుకుందాం సార్. సాగిస్తారా అనడానికి ఇప్పుడు ఆయన విజన్ ఏముంది అనేది మనకు తెలియదు. ఇప్పటివరకు సంఘర్షణల మధ్యనే నడిచింది. ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్, మీరు గమనించే ఉంటారు నన్ను, గత 5 సంవత్సరాల నుంచి నేను అసలు ఆ ప్లాట్ఫామ్ లేను. అస్సలు ఆ జోన్లో లేను. ఎందుకంటే బాధ వేసింది. అటు ఆ రెండు బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ చూస్తే కూడా ఎక్కడా కూడా రాజకీయాలు నడవలేదు. ఎక్కడా కూడా అడ్మినిస్ట్రేషన్ మీకు సంబంధించినటువంటి విశ్లేషణలు కానీ దానికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి దూషణలలోకి వెళ్ళిపోయారు. ఏ రోజు కూడా మనం ఉన్న ఇన్ని సంవత్సరాల్లో నేను చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మహిళని పన్నెత్తు మాట ఏ రోజు వారు మాట్లాడారు కదా. వారు వారికంటే చిన్నవారినైనా సరే ఆయన తిట్టాలంటే కూడా గారు అని యాడ్ చేసి తిడతారు. నిజమండి. అంటే ఏంటి, అది నొప్పించేదే, కానీ ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఎప్పుడు తప్పకూడదు. సో లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తాం ప్రియా చౌదరి గారు, బుచ్చయ్య చౌదరి గారు అయితే గెలిచారు అని చెప్పి కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇట్స్ అరౌండ్ 57,000 ఓట్ల ఆధిక్యతతో బుచ్చయ్య చౌదరి గారు. ఆల్ ద బెస్ట్. మీరు మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్ గా మేము చూడాలని అనుకుంటున్నాము. డెఫినెట్లీ యూ విల్ బి. 57,000 మెజార్టీ అండి. ఫస్ట్ అఫీషియల్ ప్రసాద్ గారు లేటెస్ట్ అప్డేట్స్ చెప్పిన తర్వాత ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే కనుక కౌంటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చింది. తెలుగుదేశం కేకే ఫిగర్ వచ్చేసిందండి. కేకే ఇంకా నా ఫిగర్ కావాలి. 165 చెప్పాం కదా మీతోటి. టీడీపీ 133, జనసేన 20, బీజేపీ 7, వైసీపీ 15గా తెలుస్తోంది. అసెంబ్లీకి సంబంధించి లోక్సభకు వచ్చేస్తే టీడీపీ 15, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 5. 163 లీడింగ్ ఉందండి. డెఫినెట్ గా నా ఫిగర్ వస్తుంది చూడండి. దాటిన ఆశ్చర్యపోకండి. 165 చెప్పాను మీకు. ఏదో వైసీపీకి సింగిల్ డిజిట్స్ అని చెప్పాను నేను. మీరు చెప్పారు 165 అని. మేడం మీకు కూడా తెలుసు, నడింపల్లి సీతారామరాజు గారు ఎగ్జాక్ట్ గా 162కి తగ్గవండి, మీరు రాసుకోండి అని చెప్పారు సీతారామరాజు గారు. తెలుసు కదా సీతారామరాజు గారు, నడింపల్లి 162 ఫిగర్ చెప్పేశారు ఆయన నాకు ఇంటర్వ్యూలో. 2 సార్లు చేశాను, 2 సార్లు ఈ ఫిగర్ చెప్పేశారు, మీరు రాసుకోండి అని చెప్తూ 162 అనేది 9 ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన నంబరు కాబట్టి ఇది వస్తుంది. ఇది నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, 2019లో కూడా నేను చెప్పాను, అప్పుడు అది నిజమైంది, ఇప్పుడు ఇది నిజమైంది అని చెప్పారట. ఈవెన్ కేకే అనాలిసిస్ గురించి మీరు నేను డిస్కస్ చేసేటప్పుడు కూడా మీతో చెప్పాను, ఆయన 161 అవుతే నాది 165 అండి అన్న. అవును, కేవలం వైసీపీకి సింగిల్ డిజిట్ తోటి ఆగిపోద్దని చెప్పాను. కానీ మీరు చెప్పారు కానీ నేను ధైర్యం చేయలేదండి. వన్ సైడ్ జరిగింది అనేది మాత్రం నేను ఏదైతే నాకు వివిధ ప్రాంతాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెన్ రాయలసీమలో కూడా నేను చెప్తే కొంతమంది ఫూల్గా చూశాను. ఎందుకంటే రాయలసీమలో ఎస్పెషల్లీ రెడ్డిస్లో ప్రియతమైన ద్వేషం వచ్చింది ఇతని మీద, ప్రియతమైన కోపం, ప్రియతమైన